భారతదేశం నక్సల్ రహిత దేశంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటిస్తూ ఉంది. అంటే ఈరోజుకి పూర్తయిపోయింది. సరెండర్ అయిన వాళ్ళు సరెండర్ అయ్యారు, చంపబడిన వాళ్ళు చంపబడ్డారు. కాబట్టి ఇంక నక్సలైట్స్ అనేది లేదు అనేది అమిత్ షా యొక్క స్టేట్మెంట్. మరి అంత సంబరపడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం సరిపడి చంపడాలు చంపేశారు, బతికున్న వాళ్ళు సరెండర్ అయ్యారు. సరెండర్ అయిన తర్వాత వాళ్ళకి దిక్కుదోసిన పరిస్థితి అయిపోయింది. వాళ్ళకి వృత్తి లేదు, అడవులో ఉంటే ఆకులు తిని బతికేవాళ్ళు. ఇప్పుడు సరెండర్ అయిన తర్వాత వాళ్ళకి వృత్తి లేకుండా పోయింది. తర్వాత వాళ్ళకి స్వేచ్ఛ లేదు. వాళ్ళు ఎవరితో కలుసుకోవాలంటే కూడా వీలు కావడం లేదు, ఆన్సర్ పెడతా ఉన్నారు. వాళ్ళు ఒక పక్క సరెండర్ అయిపోయిన తర్వాత నక్సలైట్ విధానాలకి మేము స్వచ్ఛని చెప్పిన తర్వాత వాళ్ళు ఎవరితో కలిసి తప్పే ఉంది. ఏమంటే వాళ్ళు తుపాకులు పెడుతున్నారా? వాళ్ళని ఎవరిని కలవడానికి వీలు లేకుండా ఆటంకపరుస్తున్నారు. వాళ్ళు గుర్తు లేకుండా చేస్తున్నారు. 40 ఏళ్ళు రాజకీయ అధ్యాత్మంలో ఉన్నటువంటి వ్యక్తి బయటకు వస్తే ఆయన నాకే చెప్పాడు, నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది సార్. ఎందుకంటే మాకేం లేదు, బయటకు వచ్చినాము, మాకు తిండి లేదు, మాకు ఆధారం లేదు, సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు అని బాధపడుతున్నారు. అట్లా ఎంతమంది బాధపడతారు మాకు తెలిసింది ఒకతను. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు జనజీవన సంస్థ కలవడానికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ విధంగా ఫ్రీడమ్ ఉండాలి. ఒకటి వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్ ఉండాలి. వాళ్ళు కన్నాలు కాపాడాలి కదా, మీరు అది చేయలేకపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఈ విధంగా హింసించి మానసిక క్షోభ పెట్టడం కరెక్ట్ కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు కూడా సరెండర్ అయిన వాళ్ళు ఏమైనా ఇబ్బంది అయితే సిపిఐ సిద్ధంగా ఉంది వాళ్ళని కాపాడుకోవడానికి. ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఆ పార్టీకి చెప్పుకుంటే మేము తప్పనిసరిగా వాళ్ళకి సహాయం చేస్తాం అని రకాల చెప్పేసి హామీ ఇస్తున్నాను. అంతేగాని దాదాపు 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు రాజకీయ జీవితం ఉన్న తర్వాత వాళ్ళు కేవలం నో మ్యాన్స్ లాగా పోవడం మంచిది కాదు. సమాజం సర్వీస్ చేయాలి. వాళ్ళ అనుభవం చాలా ఉంది. అనుభవాన్ని మళ్ళీ సమాజానికి వర్తింపు చేయాలి. ప్రజానికి సమాజానికి సేవ చేయాలి. ఇల్లీగల్గా అక్కర్లే, సాయుధపడడం అక్కర్లేదు, మామూలుగా చేయడానికి అవకాశం ఉంది. ఆ ప్రకారం జనజీవన సంస్థ కలవండి, వామపక్ష పార్టీ వైపు దృష్టి మళ్లించండి. సిపిఐ మేము సిద్ధంగా ఉన్నాం వాళ్ళకి కావాల్సినటువంటి సలహా సహకారం చేయడానికి. మీరు ఆత్మధైర్యాన్ని కోల్పోకబాకండి, ఆత్మహత్యల వైపు పోబాకండి. అవమానాన్ని భరించ అనే పద్ధతి కాకుండా సగర్వంగా తిరగండి, సమాజంలో సేవ చేయండి. మీకు అవసరమైన సహాయం సిపిఐ చేయడానికి సిద్ధంగా అనిపించని తెలియజేస్తుంది. రెండవది, ఈరోజు నక్సలైట్స్ అయిపోయినారు, సమాజ కట్టేసానికి కొనుగుతున్నారు. అసలు ఎందుకు వచ్చింది అంతా? మీ పరిపాలన సౌలభ్యం బాగుంటే నక్సలైట్ ఆటోమేటిక్గా ఉండరు. మీ పరిపాలన సౌలభ్యం ఇదే విధంగా కొనసాగితే, ఇప్పుడు కొనసాగుతున్న పద్ధతి కొనసాగితే మళ్ళీ ఏదో రూపంలో పుడుతూనే ఉంటారు. ఒక్క కమ్యూనిస్ట్ పార్టీ ఉండక్కర్లే, సాయుధపడడం అక్కర్లే, ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ తిరుగుబాటు జరిగింది, శ్రీలంక తిరుగుబాటు జరిగింది, ఏదో పద్ధతి వస్తుంటారు. కాబట్టి పరిపాలనా సౌలభ్యంలో కూడా ప్రజలకు అనుకూలంగా మేము మార్చగలిగితే అప్పుడు నక్సలైట్ని మీరు ప్రశాంతం చేసినట్లయితే తప్ప, లేకుండా పోతే ఆత్మస్థుతి పరనందగా మిగిలిపోతాయని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను. అందరూ బాగా వస్తున్నారు. తర్వాత ఇక్కడ నుంచి కోడూరు నుంచి కోడూరు నుంచి తిరుమలకు పోయేటువంటి బస్సు రోడ్డు మధ్య అధ్వానంగా ఉంది. అంత అధ్వానంగా చూడండి. అటువంటిప్పుడు పిలిపిల్స్ ఎట్లా వస్తారు? ఒకవైపు దేవస్థానంలో డివిజన్ జరిగింది, దాన్ని ఇంకా ప్రచారం చేయలేదు. ఆ అవమానాలు అట్లా జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు రోడ్డు కూడా లేకుండా చేస్తున్నారు. తక్షణం ఈ కడప నుంచి కోడూరు మీదుగా తిరుపతి దాకా రోడ్డు బాగా చేయమని చెప్పేసి కోరుతున్నాం. అది పిలిగ్రిమ్లకి, యాత్రికులకి, జనానికి ఉపయోగపడుతుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. అటు రావాలన్నా